మల్కాజిగిరి నియోజకవర్గం మచ్చబుల్లారంలోని హిందూ శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళన బాటపట్టారు. బస్తీవాసుల ధర్నాకు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మద్దతు తెలిపారు. రామ్కీ సంస్థ ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానికులు కలిసి శ్మశాన వాటికలోని డంపింగ్ యార్డ్ను పరిశీలించిన ఎమ్మెల్యే చెత్త కుప్పలపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఇక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు మండిపడ్డారు. రామ్కీ ప్రతినిధులు వచ్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఈరోజు అధికారులు ఇది మేము కౌన్సిలర్ 2000లో ఉన్నప్పటి నుంచి కూడా ఇది గ్రేవ్ యార్డ్కు ఒక బొల్లారంలోని ఒక దాత ఈ గ్రేవ్ యార్డ్కు స్థలం ఇవ్వడం జరిగింది. కానీ మేము ఈరోజు అధికారులను అడిగేది ఏంటంటే ఫస్ట్ ప్రజలు వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. మనం ప్రభుత్వాలు ఉన్నది ప్రజలను కాపాడడానికి, కానీ వాళ్ళ ప్రాణాలు తీయడానికి కాదు. ఈరోజు పొల్యూషన్ తోటి చుట్టుపక్కల వాళ్లకు వివిధ రోగాలు వచ్చి చనిపోతే దీనికి ఎవరు బాధ్యత? ఈరోజు మచ్చబులారం శ్మశాన వాటిక ఏదుందో ఇది కంప్లీట్ డంపింగ్ యార్డ్ కింద మారడం జరుగుతూ ఉన్నది. అధికారులు ఏదున్నారో హిందూ గ్రేవ్ యార్డ్ని ఒక డంపింగ్ యార్డ్కు కేటాయించడం చెప్పి కాయిదాలు చూపిస్తూ ఒక సర్వే నెంబర్ లేకుండా దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి గతంలో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడున్న నాయకులు వచ్చి 6 నెలల్లో దీన్ని షిఫ్ట్ చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. రాజకీయాలకు అతీతంగా ఈరోజు మేము ఇదే మంత్లో గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన తక్షణమే స్పందించి అదే రోజు వితిన్ 1 అవర్లో నేను వస్తా సైట్ చూస్తా అని వచ్చి ఆగా మేఘాల మీద వచ్చి ఒక అది చేశారు. నిజంగా దానికి మాకు ధన్యవాదాలు. అదేవిధంగా మేము రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క అందరికి వెళ్ళినాము. అదేవిధంగా డౌన్ మనకి డీసీ నుంచి కమిషనర్ దాకా పోయినాము, హైడ్రాకి పోయినాము, ఎంపీ గారు కలిసినాము. వాస్తవానికి ఎవరు కూడా ఇంతవరకు ఎవరు రాలేదు. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటికీ పలుసార్లు రావడం జరిగింది. దానికి మేము ధన్యవాదాలు. దీన్ని మీరు పెద్ద మొత్తంలో యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా మా యొక్క మనవి. మొట్టమొదటిగా నేను ఎన్నికైన వెంటనే నాకు తెలిసి డిసెంబర్ ఎండ్లో జనవరిలో వాళ్ళు నా దగ్గరికి ఫస్ట్ టైం రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చిండ్రు. ఇట్లా మా దగ్గర ఒక అక్రమ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టడం జరిగింది, మీరు తక్షణం రావాలా, దీనిపైన ఒక యాక్షన్ చేయండి అనేసి. అప్పుడు అధికారులను అడిగితే వాళ్ళు ఇది 3 డివిజన్లకు సంబంధించిన డంప్ యార్డ్ తప్ప వేరేది కాదు అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడికి కెమికల్ డంపు, వివిధ ఏరియాల నుంచి వచ్చిన కెమికల్ డంపు, అదేవిధంగా మన కొంపల్లి ఆ ప్రాంతంలో మనకు ఈ ప్రాంతాలకు సంబంధం లేని ఏరియాల నుంచి ఫంక్షన్ హాల్ల నుంచి వచ్చే డంపుని, హోటల్స్ నుంచి వచ్చే డంపుని కూడా మొత్తం తెచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది. ఆ రోజు నేనే కల్లారా చూసి అధికారులందరితో మాట్లాడి ఈ విధంగా మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు ఒక సక్రమంగా చేస్తే ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది కదా అని అడిగినప్పుడు సార్ మేము ఆపుతామని చెప్పిండ్రు. ఇక్కడ కూడా దీన్ని ఏ విధంగా అరికట్టాలా, ఏ విధంగా దీన్ని ఆపాలా అనే సందర్భం వాళ్ళు చేయట్లేదు.